తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధులు ఈ ఉదయకాల సమయంలో కల్వరి కెర్నల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరుమణులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మహాగణుడ, మహోన్నతుడగు తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాలం బట్టి మీకు వందనాలు తండ్రి. రాత్రంతా తండ్రి మా పడకల చుట్టూరు మీరు కంచి వేసి కాపాడి ఈ దినం మాకు ఈ దినాన్ని ప్రసాదించినందుకు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో తండ్రి, అది కేవలం నీ కృపను బట్టి ఉన్నాం. దయతో మా పాపాన్ని, మా దోషాన్ని, మా అతిక్రమను క్షమించి తండ్రి, ఇదిగో ఈ దినం అంతయు ప్రభా నీ కృప చేత, నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించు నాయన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం నాయన పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద మా ద్వారా సంపూర్ణ నెరవేర్చబడి మీకు మహిమ కలను కాక నాయన. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేదేవా, మీకే స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని శోధన నుంచి, దుష్టు నుంచి మీరు తప్పించు తండ్రి. మీ రాజ్యం బలం మహిమ కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శరణం తండ్రి. వందనాలు ఆశ్చర్యకరుడు తండ్రి, ఆలోచనకర్త, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, సర్వాధికారి, ఉన్నవాడు అనువాడు నా తండ్రి. వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘాలు క్షేమం కొరకై మానకు మొరపెడుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘాలు దీవించండి, దైవజనులు దీవించు తండ్రి. దైవజనులను బట్టి మీకు వందనాలు. సేవలు చేస్తున్న సేవను, పరిచయం నడిపిస్తున్న సంఘాలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఎక్కడ బలహీన పడకుండా నీ సత్య సువార్తను యథార్థంగా, సత్యంగా నా తండ్రి ప్రకటించడానికి మీరే బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇమ్మని క్రీస్తు నామంలో వేడుకుంటున్నానైనా. అలాగే నా తండ్రి నడిపిస్తున్న సంఘాలను దీవించండి. మరి ప్రభా అపోస్తులాగా ప్రభా ఈనాటి దినాల్లో కూడా పరిచయం జరిగే విధంగా సేవకులు కూడా మీరు బలపరచండి. అన్ని విషయాలు మీరు తోడనండి. మీ కృపచేత నడిపించి మీరు మహిమ పొందుకో తండ్రి. స్తోత్రాలు. ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం కాదు ప్రభా. ప్రతి ఒక్కరు రక్షించండి ప్రభా. రక్షించబడిన ఆత్మలు స్థిరపడినట్లు దీవించు ప్రభా. నూతన ఆత్మలు నడిపించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నానైనా, మీరు దీవించండి, మీరు కాపాడండి. అయ్యా, నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని మీరు కాపాడుతున్న తండ్రి. నా భారతదేశాన్ని బట్టి కూడా మీకు వందనాలనైనా. రాబోయే ఉగ్రతని తప్పించగలిగిన వాడు ఎవరు తండ్రి? మీరు మాత్రమే కదా అయ్యా. తప్పించే దేవుడు మీరు ప్రభా. మీరు కాపాడుతండి. అధికారులుగా, నాయకులుగా ఉన్నవారిని బట్టి స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రభా, మంచి బుద్ధిని దయచేసి మంచి పరిపాలన అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు అయ్యా. అలాగే నా తండ్రి ప్రభా, అనేక మంది ప్రభా నా దేశంలో యవనస్తులను ప్రభా నశించిపోతున్నారు. కాపాడయ్యా. యవనస్తులను మార్చగల దేవుడు మీరు మాత్రమే నాయన. అయ్యా మరి నీ చిత్తమైతే ప్రభా వాళ్ళ మనసు ఈ లోకం వైపుగా ఘర్షణ పడిపోకుండా నా తండ్రి స్థిరంగా నిలబడినట్లు ప్రభా, వాళ్ళ భవిష్యత్తు బాగున్నట్లు మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అదేవిధంగా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రతి ఒక్క చీకటిని తొలగించండి ప్రభా. అయ్యా, అపవాది అసమాధానం తొలగించండి. ఆర్థిక సమస్యల నుంచి, కుటుంబం కలహముల నుంచి, ప్రతి విధమైన క్రియ నుంచి మీరే క్రీస్తునామములో విడుదల దయచేసి అయ్యా, ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య, అక్కచెల్లెల అన్నదమ్ముల మధ్య సమాధానం, ప్రేమ ఉంచి మీరే నడిపించమని నీ పాసనలు వేడుకుంటున్నాను దేవా. మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా, మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభా, ప్రతి బలహీనస్తుల్ని మీరు తాకమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రత్యేకంగా అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. ప్రతి బిడ్డని మీరు స్వస్థపరచండి. ప్రత్యేకంగా అయ్యా ప్రభా, నా బంధువులు ప్రభా, చిన్నాన్న గారిని, అయ్యా చిన్నమ్మ గారిని మీరు తాకండి. స్వస్థ దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. స్వస్థత నీ ద్వారా మాత్రమే కలుగుతుంది ప్రభా. మీరు కృప చూపించండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అయినా తండ్రి, మరి నీ చిత్తం వారు తీసుకున్న ట్రీట్మెంట్ చక్కగా పని తండ్రి. మరి నీ కృపలో ప్రభా సజీవ సాక్షిగా
నిలబడినట్లు మీరు కృప చూపించమని పాసండి వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఇంకా ఎంతోమంది ప్రభా అయా క్యాన్సర్తో బాధపడుతున్న, బీపీలతో, షుగర్లతో, అయా థైరాయిడ్ ప్రాబ్లంతో, పీసీఓడి ప్రాబ్లంతో ప్రభా, అయా ఎయిడ్స్లతో, టీబీతో ప్రభా, చెప్పలేని దీర్ఘకాలితమైన సమస్యలతో బాధపడేవారు అనేక మంది కోకోలలో ప్రభా, మీరు వారందరిని స్వస్థపరచునైనా మీ చిత్తంలో ప్రభా వాళ్ళకి రక్షణ దయచేయండి అయా. ఈ లోకాన్ని మేము విడిచిపెట్టి ఎప్పటికైనా రావాల్సిన వారిమే అయా. మరి మరణించేలో ప్రతి ఒక్కరూ నీతో సమాధాన పడినట్లు మీరు కృప చూపించి తండ్రి స్తోత్రాలైనా అయ్యా. అలాగే తండ్రి కష్టపడుతున్న రైతుల్ని, కార్మికులు, వాళ్ళకి చేతనంత కష్టం చేస్తున్న వారిని మీరు దీవించండి. వారి కుటుంబాలను ఆశ్రయించినైనా వారి కష్టార్జితాన్ని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. అయా సోమరులుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా ఉంటున్న వారు మార్చునైనా ఆ చీకటి ఆలోచించి ప్రభా ఆ సోమర్త నుంచి విడుదల దయచేసి శ్రమించేవారుగా, కష్టపడేవారుగా, యథార్థంగా నడుచుకునేవారుగా, నీ మార్గంలో నివసించేవారుగా ఉన్నట్లు కృప చూపించు నాయన స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభా నాయన విధవరాలను దీవించు తండ్రి. అయ్యా గర్భిణీస్తుల కుటుంబాలు దీవించండి. నిజంగా బేదలు నీ సువార్త అందరి బేదలను మీరు జ్ఞాపకం చేసుకొని అయినా స్తోత్రాలు. చంటి బిడ్డలు దీవించు తండ్రి స్తోత్రాలు. బాలింతలను ఆశ్రయించునైనా తల్లికి బిడ్డ క్షేమం దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న సహోదరు మన జీవితాలు కార్యం చేయి ప్రభా. ఎంతగానో వేదన పడుతున్నారు, మీరు మాత్రమే కార్యం చేస్తారని నీ పాసంలో వేడుకొంచెం మొరపెడుతున్నానైనా. అలాగే తండ్రి ప్రభు మీరు సహాయం చేయబోతున్నందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుచున్నాను ప్రభా. ప్రత్యేకంగా కల్వరికి నలుగురు సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు దీవించు తండ్రి. అయా మరి నీ కృపలో ప్రభా అయా తండ్రి పరిచర్యని మీరు ఆశ్రయించు. నీ శక్తి చేత, నీ ఆత్మచేత నడిపించునైనా. ఎంతోమంది సహకారులు, సహోదరులు ఏకీపిస్తున్నారు ప్రభా. వారిని వారి కుటుంబాలు దీవించండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుల్ని దినదినము మానక జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ జీవితాలు కార్యం చేయండి. ఇంకా నూతన ఆత్మలు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. ఎవరైతే నూతనంగా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారో ఆ సహోదరులను దీవించండి. నూతనంగా రక్షింపబడిన మరి బలపరచునైనా. ఏకీపిస్తున్న సహోదరులను దీవించండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ గారి కుటుంబాన్ని మీరు దీవించునైనా. రమేష్ అన్న గారిని మీరు స్వస్థపరుస్తున్న తండ్రి మీకు వందనాలు ప్రభా. అయ్యా పాల సహోదరుని వారి సహోదరు రవిని బట్టి నేను స్తుతిస్తున్నాను. యవన కాలంలో చెడు వ్యసనాలకు బానిస కాకుండా మీ చిత్తంలో ప్రభా నీ వైపుకి ఆకర్షింపబడినట్లు మీరు కృప చూపించబోతున్న తండ్రి మీరు విడువురు ప్రభా. తప్పక న్యాయం చేస్తారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలనైనా. అలాగే తండ్రి అభిషేక్ గారు, రాంబాబు గారు చేస్తున్న వ్యాపారాలను, ఉద్యోగాల్ని, వారి సంతానం పట్ల మీరు కృప చూపించు తండ్రి స్తోత్రాలనైనా. అలాగే సురేష్ గారిని, ప్రభాకర్ గారిని బట్టి స్తోత్రాలనైనా. వారిని వారి కుటుంబాలు దీవించునైనా. అలాగే తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి కామిరెడ్డి గారిని, లక్ష్మి గారిని, మెర్సీ గారిని ప్రభా, ఇంకా ప్రభా మీరు స్వస్థపరిచిన సాలమ్మ గారిని బట్టి మీకు వందనాలు. వాళ్ళ కుటుంబాన్ని దీవించునైనా. అలాగే నా తండ్రి అరితక్క గారిని, రాజు గారిని, వెంకట గారి కుమారుని బట్టి మీకు, సహోదరు కుమారుని బట్టి మీకు వందనాలనైనా. అయా ప్రశాంతి సిస్టర్ని బట్టి స్తోత్రాలు, మంజుల సిస్టర్ని బట్టి స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలుగా, బాలింతరాలుగా వాళ్ళు ఉంటుండగా వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేస్తుందేవా. బిడ్డకు తల్లి క్షేమం దయచేస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవనస్తులను సునీల్, చరణ్, శోభాన్ సిస్టర్ని, ఇదిగో తండ్రి దేవోర సిస్టర్ కుమార్తెను, అయా శ్రీచేతను, శాంతికర యొక్క కుమారుని, ఇంకా ఎంతోమంది సహోదరులు ఉన్నారు. వారి ఉద్యోగం, వాళ్ళ వివాహాలు, వాళ్ళ భవిష్యత్తును మీరు ఆశ్రయించునైనా. మీ చిత్తం ఏమైతుందో జరిగించండి. సొంత నిర్ణయాలతో ముందుకు సాగకుండా నీ పైన ఆధారపడినట్లు ప్రతి ఒక్కరిని దీవించమని నీ పాసంలో వేడుకొంచున్నాను నాయన. మీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా ఆయన ఈ పరిచర్ని ఉన్నతంగా మీరు వాడుకోనైనా. ఈ పరిచర్ని నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని బట్టి, వారి కుటుంబాన్ని వాళ్ళు చేస్తున్న పనిని, సేవ పరిచర్ని బట్టి మీకు వందనాలు. మరింతగా ఆరోగ్యాన్నివ్వండి, శక్తినివ్వండి. మరింతగా పరిచయం వృద్ధి చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. ఏదైనా మా జ్ఞానం కాదు కానీ, మా శక్తి కాదు కానీ, నీ ఆత్మ ద్వారా, నీ శక్తి ద్వారా మాత్రమే జరుగుతుంది ప్రభా. మీకు వందనాలు ప్రభా. భూమి ఆకాశం ఉంచిన తండ్రి మీ వల్లనే మాకు సహాయం కలుగుతుందని నీ తట్టు చూస్తున్నాం ప్రభా. కృప చూపించునైనా. అలాగే తండ్రి ప్రభా ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి కూడా మీకు వందనాలు. తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి. చేస్తున్న సేవ పరిచర్యను మీరు ఆశ్రదించునైనా. మరింతగా నేను నామానికి మహిమకరంగా వాడుకో తండ్రి. వృద్ధురాలుగా ఉంది ప్రభా. అన్ని విషయాలు మీరు బలపరచు ప్రభా. స్తోత్రాలు. శారీరకంగా మీరు శక్తినివ్వండి ప్రభా. మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి వరక అన్నదమ్ముల అక్కచెల్ల కుటుంబాలు కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాను. అలాగే తండ్రి ప్రభా మరి నన్ను
నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. నేడు నేను కలిగిన ఈ స్థితిని బట్టి మీకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి ప్రభా మీకు వందనాలు ప్రభా. ఎట్టి యోగ్యత లేని నా పట్ల అయ్యా మీరు ప్రేమించిన ప్రేమను బట్టి నడిపించిన విధానికై పోషించిన నీ గొప్ప పోషణకై అయ్యా చేసిన మేలుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి అయ్యా ఈ దినమంతా నీ కృప చేత నడిపించండి. నాకు ఇచ్చిన భర్తను బట్టి కుమార్తెను బట్టి అయ్యా ప్రభా కుటుంబ సభ్యులను బట్టి తల్లిదండ్రులని సహోదరులను బట్టి మీకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి పొందిన ఈ బంధుత్వాన్ని ఈ బాంధవ్యాన్ని మీరు దీవించు తండ్రి. గృహ పరిపాలనకు జ్ఞానమే తండ్రి. మరణం పర్యంత వరకు నీ పనిలో నమ్మకస్తురాలుగా విధేయులుగా మేము బ్రతుకున్నట్లు నన్ను నా కుటుంబాన్ని దీవించండి. నా కుటుంబం మీ శాంతి సమాధానం దయచేయండి. మా జీవితం పని మీ చిత్తం ఏమవుతుందో మీ ప్రణాళికలు ఏమైతే ఉన్నాయో అవే సంపూర్ణంగా జరిగించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినం ప్రభు నా భర్త అయ్యా చేస్తున్న ప్రయాణంలో తోడునండి, చేస్తున్న ప్రతి పనిలో తోడునండి. అలాగే తండ్రి ప్రభు ఆయన వెళ్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. నా బిడ్డల చుట్టూరు మీరు కంచివేయండి. నా ఇంటి వారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చేస్తున్న పనుల్లో అన్ని విషయంలో తోడునండి, మాకు తోడునండి, మీ జ్ఞానంతో నడిపించమని అయ్యా మిమ్మల్ని మహింపరుస్తూ గణపరుస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. వందనాలు.